Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 related daily current affairs మార్చి 30 2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో. క్వశ్చన్ నంబర్ 1. ఏ భారతీయ స్టార్టప్ తన రాకెట్ విక్రమ్ 1 యొక్క రెండవ దశను విజయవంతంగా పరీక్షించింది? ఇది 2024 మధ్యలో భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ కక్ష్య రాకెట్ ప్రయోగానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. 1. స్కైరూట్ ఏరోస్పేస్, 2. ఆంట్రిక్స్ కార్పొరేషన్, 3. అగ్నికుల్ కాస్మోస్, 4. ధ్రువ్ ఏరోస్పేస్. సరైన సమాధానం 1. స్కైరూట్ ఏరోస్పేస్. సందర్భం కలాం మెనస్ 250 పేరుతో అభివృద్ధి చేస్తున్న విక్రమ్ అంతరిక్ష ప్రయోగ వాహనంలోని రెండో దశ రాకెట్ స్టేజ్ పరీక్షను విజయవంతంగా పరీక్షించినట్టు హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మార్చి 27, 2024 బుధవారం 85 సెకన్ల పాటు విజయవంతంగా ఈ పరీక్ష జరిపినట్టు పేర్కొన్నది. నవంబర్ 2022లో విక్రమ్ యొక్క స్కైరూట్ సబార్బిటల్ స్పేస్ లాంచ్ తర్వాత భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగంలో ఈ విజయం ఒక ముఖ్యమైన మైలురాయి. వివరాలు: విక్రమ్లో అధిక సామర్థ్యం కలిగిన కార్బన్ కంపోజిట్ రాకెట్ మోటార్ ను వినియోగిస్తున్నారు. ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది. షార్లోని ప్రొపల్షన్ టెస్ట్ బెడ్ వద్ద 85 సెకన్ల పాటు నిర్వహించిన ఈ పరీక్షలో రాకెట్ ఇంజిన్ 181 కిలోన్యూటన్ల థ్రస్ట్ను విడుదల చేసినట్లు పేర్కొంది. కలాం 250గా వ్యవహరించే ఈ ఇంజిన్ రాకెట్ను భూవాతావరణం నుంచి అంతరిక్షంలోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించనుంది. భారత్లో ప్రైవేటు రంగంలో తయారు చేసిన అతిపెద్ద ప్రొపల్షన్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించారు. ఈ ఏడాది విక్రమ్ ప్రయోగాన్ని చేపట్టాలని పెట్టుకున్న లక్ష్యానికి దిశగా ఇది కీలకమైన ప్రయత్నం. క్వశ్చన్ నంబర్ 2. బ్రూసెథోవా ఇస్రో కిందివాటిలో దేనికి సంబంధించినది? ఏ. ఇది రాకెట్లకు కొత్త ఇంధన వనరు. బి. ఇది లోతైన సముద్ర జీవి యొక్క కొత్త జాతి. సి. ఇది కొత్త రకం అంతరిక్ష టెలిస్కోప్. డి. ఇది సాధారణ వ్యాధికి నివారణ. జవాబు బి. వివరాలు: కేరళలోని కొల్లం తీరంలో పరిశోధకులు బ్రూస్తోయా జాతికి చెందిన మరైన్ ఐస్ ఫిష్ ను గుర్తించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలకు గౌరవార్థం ఈ చేపకు బ్రూస్తోయా ఇస్రో అని పేరు పెట్టారు. ఈ ఐస్ ఫిష్లు ఎక్కువగా సముద్ర అడుగు భాగాలలో నివసిస్తాయి. ఇవి రొయ్యలను, సముద్రలో ఉండే ఇతర చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాయి. జాతికి చెందిన ఆడజాతులు మగవారి కంటే పెద్దవి, దాదాపు 19 మిమీ పొడవు మరియు 6 మిమీ వెడల్పులను చేరుకుంటాయి. మగవారు దాదాపు సగం పరిమాణాన్ని కలిగి ఉంటారు. ఈ లోతైన సముద్రపు ఐసోపాడ్లు కేరళ తీరానికి 250 నుండి 450 మీటర్ల లోతులో స్పైనీజా గ్రీనే యొక్క గిల్ కేవిటీలో నివసిస్తాయి. బ్రూసెథోవా ఇస్రో యొక్క ఇటీవలి ఆవిష్కరణ భారతదేశంలో వివరించబడిన బ్రూసెథోవా జాతికి చెందిన రెండవ జాతిని సూచిస్తుంది. క్వశ్చన్ నంబర్ 3. మోహినియట్టం మరియు కళామండలం ఎందుకు వార్తల్లో ఉంది? సందర్భం ఒక చారిత్రాత్మక చర్యలో కేరళ కళామండలం కళలు మరియు సంస్కృతి కోసం ఒక డీమ్డ్ విశ్వవిద్యాలయం అబ్బాయిలు మోహినియట్టం నేర్చుకోవడానికి దాని తలుపులు తెరిచింది. ఈ సంస్థ మోహినియట్టం కోర్సుల్లో చేరేందుకు లింగ పరిమితులను ఎత్తివేసింది. కళామండలం పాలక మండలి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మోహినియట్టం గురించి వాస్తవాలు, మూలాలు మరియు పేరు. మోహినియట్టం దాని పేరు 2 పదాల నుండి వచ్చింది. మోహిని ఇది హిందూ దేవుడు విష్ణువు యొక్క స్త్రీ అవతారాన్ని సూచిస్తుంది మరియు అట్టం అంటే నృత్యం. ఈ మనోహరమైన నృత్య రూపం స్త్రీలచే ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది. ఇది స్త్రీ దయ మరియు ఆకర్షణ యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. నృత్యం మోహినితో ముడిపడి ఉన్న మంత్రముగ్ధులను చేసే మరియు ఆకట్టుకునే లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఇది నృత్య రూపం యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది.
లక్షణాలు మోహినియట్టం దీని ప్రత్యేకత ఫ్లూయిడ్ మూమెంట్స్ డాన్స్లో ఆకర్షణీయమైన మరియు ద్రవ కదలికలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సూక్ష్మ వ్యక్తీకరణలు డాన్సర్లు క్లిష్టమైన చేతి సంజ్ఞలు మరియు ముఖ కవళికల ద్వారా ఇతివృత్తాలను నైపుణ్యంగా తెలియజేస్తారు. సొగసైన వస్త్రధారణ ముండు అని పిలువబడే సాంప్రదాయ దుస్తులు, బంగారు అంచులతో అలంకరించబడిన తెల్లటి చీర మరియు సరిపోలే జాకెట్టును కలిగి ఉంటాయి. లాస్య ప్రత్యేకమైన ఊగిసలాడే కదలికలు నృత్య రూపం యొక్క స్త్రీలింగ లక్షణాలను సూచిస్తాయి, దాని మనోజ్ఞతను పెంచుతాయి. థీమ్లు మరియు కచేరీలు మోహినియాట్టం యొక్క కచేరీలు విభిన్న ఇతివృత్తాలను కలిగి ఉంటాయి. దైవానికి భక్తి మరియు ఆధ్యాత్మికతను వ్యక్తపరచడం, ప్రేమ మరియు కోరిక యొక్క భావోద్వేగాలను తెలియజేయడం, ప్రకృతి సహజ ప్రపంచ సౌందర్యాన్ని జరుపుకోవడం. ఖచ్చితమైన కదలికల ద్వారా మోహినియాట్టం ప్రేక్షకులలో భావోద్వేగాల పరిధిని రేకెత్తిస్తుంది. పునరుజ్జీవనం మరియు కళాకారులు హైదరాబాద్ 20వ శతాబ్దంలో కళామండలం కళ్యాణికుట్టి అమ్మ మరియు గురు గోపీనాథ్ వంటి ప్రఖ్యాత కళాకారులకు ధన్యవాదాలు. మోహినియాట్టం పునరుజ్జీవనం పొందింది. వారి ప్రయత్నాలు ఈ శాశ్వతమైన కళారూపం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ప్రతిష్టాత్మకమైన సాంస్కృతిక సంపదగా మిగిలిపోయేలా చేసింది. సోలో ప్రదర్శించారు. ఎక్కువగా సాంప్రదాయకంగా మోహినియాట్టం అనేది మహిళలచే సోలో ప్రదర్శన. అయితే ఇటీవల సమూహం ప్రదర్శనలు కూడా ఎక్కువయ్యాయి. సాధారణ సంగీతం మరియు భాష మోహినియాట్టం ప్రదర్శనలు మృదంగం మరియు వయోలిన్ వంటి వాయిద్యాలతో శాస్త్రీయ కర్ణాటక సంగీతంతో ఉంటాయి. పాటల సాహిత్యం తరచుగా మలయాళం మరియు సంస్కృతం సమ్మేళనం అయిన మణిప్రవాలలో ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 4 హల్ నిర్మించిన స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ పేరు. 1 గరుడ, 2 సూర్య, 3 ఆకాష్, 4 తేజస్. సరైన సమాధానం 4 తేజస్. వివరణ మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా నిర్మించిన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మార్క్ 1 ఏ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎసి తేజస్ మార్క్ 1 ఆ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. 2803.2024న తొలిసారిగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. తన తొలి ప్రయోగంలో ఆ విమానం సుమారు 15 నిమిషాల పాటు ఆకాశంలో ఎగిరినట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తెలిపింది. ఈ తేజస్ మార్క్ 1 ఇప్పటికే భారత వైమానిక దళం ఐఏఎఫ్ ప్రవేశపెట్టిన LCA-MK1 కంటే అధునాతనమైనది. మార్క్ 1 ఏ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇది భారతదేశం యొక్క వృద్ధాప్య MiG-21 యుద్ధ విమానాల స్థానంలో 1980లలో ప్రారంభమైన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA కార్యక్రమం నుండి వచ్చింది. ఇది తరువాత సాధారణ విమానాల ఆధునికీకరణ కార్యక్రమంగా మారింది. 2003లో LCA అధికారికంగా పేరు పెట్టబడింది. సమకాలీన సూపర్సోనిక్ యుద్ధ విమానాల తరగతిలో ఇది అతి చిన్నది మరియు తేలికైనది. తేజస్ 2019లో ప్రారంభ కార్యాచరణ క్లియరెన్స్ను మరియు 2019లో తుది కార్యాచరణ అనుమతిని సాధించింది. మొదటి తేజస్ స్క్వాడ్రన్ 2016లో పనిచేయడం ప్రారంభించింది. తేజస్ ప్రస్తుతం 3 మోడల్స్ తేజస్ మార్కే మరియు ట్రైనింగ్ వేరియంట్లను కలిగి ఉంది. 2022 నాటికి దేశీయ కంటెంట్ తేజస్ మార్క్ విలువ ప్రకారం 59.7% మరియు లైన్ రీప్లేస్ చేయగల యూనిట్ల సంఖ్య ప్రకారం 75.55. క్వశ్చన్ నంబర్ 5 ఫిబ్రవరి 2023 ఇండెక్స్తో పోలిస్తే ఫిబ్రవరి 2024లో 8 ప్రధాన పరిశ్రమల ICI సంయుక్త సూచిక 6.7% తాత్కాలిక పెరిగింది. వివరాలు తెలపండి. సందర్భం ఫిబ్రవరి 2023 ఇండెక్స్తో పోలిస్తే ఫిబ్రవరి 2024లో 8 ప్రధాన పరిశ్రమల ICI సంయుక్త సూచిక 6.7% తాత్కాలిక పెరిగింది.
బొగ్గు, సహజ వాయువు, సిమెంట్, ఉక్కు, ముడి చమురు, విద్యుత్ మరియు రిఫైనరీ ఉత్పత్తి ఫిబ్రవరి 2024లో ఉత్పత్తులు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. వివరాలు: ఆసియాయి 8 ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి యొక్క సంయుక్త మరియు వ్యక్తిగత పనితీరును కొలుస్తుంది. సిమెంట్, బొగ్గు, ముడి చమురు, విద్యుత్తు, ఎరువులు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు మరియు ఉక్కు. 8 ప్రధాన పరిశ్రమలు పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IAP) లో చేర్చబడిన వస్తువుల బరువులో 40.27% ఉన్నాయి. నవంబర్ 2023లో 8 ప్రధాన పరిశ్రమల సూచీ చివరి వృద్ధి రేటు 7.9%కి సవరించబడింది. 2023 నుంచి 24 వరకు ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు ఆసియాయి యొక్క సంచిత వృద్ధి రేటు గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే 7.7% తాత్కాలికం. 8 ప్రధాన పరిశ్రమల సూచిక యొక్క సారాంశం క్రింద ఇవ్వబడింది. సిమెంట్ ఉత్పత్తి బరువు 5.37% ఫిబ్రవరి 2024లో ఫిబ్రవరి 2023లో 10.2% పెరిగింది. దీని సంచిత సూచిక ఏప్రిల్ నుండి ఫిబ్రవరి 2023-24లో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 9.1% పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బరువు 10.33% ఫిబ్రవరి 2024లో ఫిబ్రవరి 2023లో 11.6% పెరిగింది. దీని సంచిత సూచిక ఏప్రిల్ నుండి ఫిబ్రవరి 2023-24లో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 12.1% పెరిగింది. ముడి చమురు ఉత్పత్తి బరువు 8.98% ఫిబ్రవరి 2024లో ఫిబ్రవరి 2023లో 7.9% పెరిగింది. దీని సంచిత సూచీ ఏప్రిల్ నుండి ఫిబ్రవరి 2023-24లో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 0.5% పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి బరువు 19.85% ఫిబ్రవరి 2024లో ఫిబ్రవరి 2023లో 6.3% పెరిగింది. 2023 నుంచి 24 వరకు ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు దాని సంచిత సూచిక మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6.8% పెరిగింది. ఎరువుల ఉత్పత్తి బరువు 2.63% ఫిబ్రవరి 2023 కంటే ఫిబ్రవరి 2024లో 9.5% క్షీణించింది. దీని సంచిత సూచీ ఏప్రిల్ నుండి ఫిబ్రవరి 2023-24లో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 4.1% పెరిగింది. సహజ వాయువు ఉత్పత్తి బరువు 6.88% ఫిబ్రవరి 2024లో ఫిబ్రవరి 2023లో 11.3% పెరిగింది. దీని సంచిత సూచీ ఏప్రిల్ నుండి ఫిబ్రవరి 2023-24లో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6.0% పెరిగింది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి బరువు 28.04% ఫిబ్రవరి 2024లో ఫిబ్రవరి 2023లో 2.6% పెరిగింది. 2023 నుంచి 24 వరకు ఏప్రిల్ నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో దీని సంచిత సూచిక 3.8% పెరిగింది. సంవత్సరం ఉక్కు ఉత్పత్తి బరువు 17.92% ఫిబ్రవరి 2024లో ఫిబ్రవరి 2023లో 8.4% పెరిగింది. దీని సంచిత సూచిక ఏప్రిల్ నుండి ఫిబ్రవరి 2023-24లో మునుపటి సంవత్సరం ఇదే కాలంలో 12.9% పెరిగింది. క్వశ్చన్ నంబర్ 6 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరానికి కొత్త సగటు మెగా వేతనం ఎంత సెట్ చేయబడింది? 1,200 రోజు, 2,261 రోజు, 3,289 రోజు, 4,300 రోజు,
సరైన సమాధానం 3. వివరణ. ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా 4% నుంచి 10కి పెంచారు. లోక్ సభ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈసీ నుంచి అనుమతి వచ్చాక ఈ వేతనాల సవరణను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చి 27న నోటిఫై చేసింది. సవరించిన లెక్కల ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు ఈ పథకం కింద చెల్లించే రోజువారీ వేతనం గోవా మరియు కర్ణాటకలో అత్యధిక శాతం పెరుగుదల వరుసగా 10.56% మరియు 10.4% ఉండగా ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ అత్యల్పంగా 3% పెరుగుదలను చూస్తాయి. హర్యానాలో అత్యధికంగా రూ. 374గా ఉంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లలో అత్యల్పంగా రూ. 234 ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనం రూ. 28 మేర పెరిగి రూ. 300 కానుంది. తమిళనాడులో రూ. 319 మేర ఇవ్వనున్నారు. 2024-25కి భారతదేశం అంతటా సగటు మ్రిగా వేతనం రోజుకు రూ. 289 ఉంటుంది. 2023-24లో రోజుకు 261 నుండి పెరిగింది. సిపిఐఆల్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బెస్ ఇయర్ 1986 నుంచి 87 వరకులో మార్పుల ఆధారంగా వేతన రేట్లు నిర్ణయించబడతాయి. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబిస్తుంది. కేంద్ర బడ్జెట్ 2024-25లో మ్రిగా కోసం కేంద్రం 88,000 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 నుంచి 24 వరకు కోసం సవరించిన అంచనాకు అనుగుణంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మ్రిగా, దీనిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఎస్ అని కూడా పిలుస్తారు. ఇది ఆగస్టు 25, 2005న రూపొందించబడిన భారతీయ చట్టం. మ్రిగా ప్రతి ఆర్థిక వ్యవస్థలోనూ 100 రోజుల ఉపాధికి చట్టపరమైన హామీని అందిస్తుంది. చట్టబద్ధమైన కనీస వేతనంతో పబ్లిక్ వర్క్ సంబంధిత నైపుణ్యం లేని మాన్యువల్ పని చేయడానికి ఇష్టపడే ఏ గ్రామీణ కుటుంబానికి చెందిన పెద్దల సభ్యులకు సంవత్సరానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఆర్డి, భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకం మొత్తం అమలును పర్యవేక్షిస్తోంది. చట్టం యొక్క లక్ష్యం వయోజన సభ్యులు నైపుణ్యం లేని మాన్యువర్ పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతి ఇంటికి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనాన్ని అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంచడం ఈ చట్టం యొక్క లక్ష్యం. క్వశ్చన్ నంబర్ 7. ఇటీవల మరణించిన డేనియల్ కానెమాన్ రాసిన బెస్ట్ సెల్లింగ్ పుస్తకం పేరు ఏమిటి? 1. థింకింగ్ క్విక్ అండ్ ఫాస్ట్. 2. ఫాస్ట్ అండ్ స్లో థింకింగ్. 3. థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో. 4. స్లో అండ్ రిఫ్లెక్టివ్ థింకింగ్. సరైన సమాధానం 3. థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో. ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత డానియల్ కాహ్నేమాన్ మృతి. మార్చి 5, 1934 టెల్ అవివ్ యాఫో, ఇజ్రాయెల్ టేల్ అవివ్ యాఫో, ఇజ్రాయెల్ లో జన్మించారు. మనుషులు నిర్ణయాలు తీసుకునే విధానంపై లోతైన పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మనుషులు వాస్తవాలను ఎలా గ్రహిస్తారు అనే విషయంలో ఆయన చేసిన పరిశోధన విప్లవాత్మకమైన మార్పులకు కారణమైంది. అనిశ్చిత పరిస్థితుల్లో మనుషులు నిర్ణయాలు తీసుకునే తీరును ఆర్థిక శాస్త్రంతో అనుసంధానం చేస్తూ ఆయన పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనకు గాను 2002లో నోబెల్ పురస్కారం దక్కింది. మనుషులు నిర్ణయాలు తార్కికంగా ఉంటాయని ఎకనమిక్ థియరీ భావిస్తే అనిశ్చిత పరిస్థితుల్లో భిన్నంగా ప్రవర్తిస్తారని తన పరిశోధనతో రుజువు చేశారు. కాహ్నేమాన్ పలు యూనివర్సిటీల్లో అధ్యాపక, పరిశోధన బాధ్యతలు నిర్వర్తించారు. డానియల్ కాహ్నేమాన్, ఆయన సహచరుడు అమోస్ ట్వర్స్కీలు ఇద్దరూ కలిసి ఆర్థిక శాస్త్ర రంగాన్ని పునర్నిర్మించారు.
మనుషులు హేతుబద్ధమైన ప్రవర్తన కలవారని అని ఏ కారు కొనాలి, ఏ ఉద్యోగం ఎంపిక చేసుకోవాలని వంటి విషయాల్లో ఎంపికను స్పష్టంగా అంచనా వేయగలరని వివరించారు. వీరు 2011లో విడుదల చేసిన పరిశోధనా పుస్తకం థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అత్యధికంగా అమ్ముడైంది. క్వశ్చన్ నంబర్ 8 ఏపీ వైఎస్ఆర్ నవరత్నాలు పథకం గురించి తెలపండి. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ నవరత్నాలు పథకం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించడం, సకాలంలో పింఛను అందించడం, ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మెరుగుపరచడం మరియు గృహ సౌకర్యాలను కల్పించడం వంటివి చేయాలని భావిస్తోంది. నవరత్న సంక్షేమ పథకాల వివరాలు. 1. వైఎస్ఆర్ రైతు భరోసా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ రూపాయలు. రాష్ట్ర రైతులకు 50,000 ఆర్థిక సాయం. 2వ సంవత్సరం ప్రారంభంలో ప్రతి రైతు కుటుంబానికి రూపాయలు 0 వడ్డీ రుణాలు మరియు ఉచిత బోర్వెళ్లతో పాటు సంవత్సరానికి 12,500. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు రైతులకు హామీ ఇచ్చే ప్రయోజనాల జాబితాలో ఉన్నాయి. 2. ఫీజు రీయింబర్స్మెంట్. రాష్ట్రంలోని చాలామంది విద్యార్థులు ఆర్థిక కొరతతో తమ చదువులను సాధించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను అభ్యసించడం మరియు ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద విద్యార్థుల మొత్తం ఫీజును ఏపీ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. సమగ్ర ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు విద్యార్థులకు రూపాయలు 20,000. 3. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు నాణ్యమైన మరియు ఉచిత వైద్యం అందించడమే ఆరోగ్యశ్రీ పథకం లక్ష్యం. 1 కోటి రూపాయలు కంటే ఎక్కువ వైద్యం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రోగులకు 1,000. ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ మరియు గ్రామీణ పేదలకు సార్వత్రిక ఆరోగ్య కవరేజీని కూడా అందిస్తుంది. వైద్య ఖర్చులు రూపాయలు. రోగి చికిత్స కోసం ప్రభుత్వం 5 లక్షలు భరిస్తుంది. 4. జలయజ్ఞం. జలయజ్ఞం పథకం రాష్ట్రంలోని అనేక కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంది. ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను మెరుగుపరచడానికి మరియు ఇంకా పురోగతిలో ఉన్న ప్రణాళికలను పూర్తి చేయడానికి వెళ్తుంది. ముందుగా పోలవరం ప్రాజెక్టు వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 5. వైఎస్ఆర్ ఆసరా. కోఆపరేటివ్ సొసైటీలు నడుపుతున్న మహిళలకు ఆర్థిక సహాయం అందించడం వైఎస్ఆర్ ఆసరా పథకం. రుణాలను మాఫీ చేసి వారికి 0 వడ్డీ రుణాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం కింద 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు. 6. మద్యంపై నిషేధం. రాష్ట్రంలో 3 దశల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించేందుకు వైఎస్ఆర్సీపీ అంగీకరించింది. 7. అమ్మ ఒడి. పాఠశాలకు వెళ్లే పిల్లలతో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో వైఎస్ఆర్సీపీ రూపాయలు. తమ పిల్లలను పాఠశాలకు పంపే తల్లిదండ్రులందరికీ సహాయంగా 15,000. 8. పెదలందరికీ ఇల్లు. పేదలందరికీ ఇళ్లు అందించడమే పెదలందరికీ ఇల్లు పథకం లక్ష్యం. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఏపీ ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రతిజ్ఞ చేసింది. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 9. పెన్షన్ పథకం. పెన్షన్ పథకం కింద 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న రాష్ట్ర పౌరులకు ఏపీ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుంది. దరఖాస్తుదారులు వారి బ్యాంకు ఖాతాలో నెలవారీ పెన్షన్ మొత్తాన్ని అందుకుంటారు. పెన్షన్ మొత్తం రూపాయలు 2,000 మరియు శారీరక వికలాంగ పౌరులకు ఇది రూపాయలు 3,000. కొత్త శక్తి ప్రకారం త్వరలో పెన్షన్ మొత్తం పెరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 9 ఏరియల్ మెటాజెనోమిక్స్ కింది పరిస్థితులలో దేనిని ఉత్తమంగా సూచిస్తుంది? యూపీఎస్సీ ప్రీలిమ్స్ 2023 క్వశ్చన్.
ఏ. నివాస స్థలంలో గాలి నుండి డిఎన్ఏ నమూనాలను ఒకేసారి సేకరించడం. బి. ఆవాసాల యొక్క ఏవియన్ జాతుల జన్యు ఆకృతిని అర్థం చేసుకోవడం. సి. కదలకుండా రక్త నమూనాలను సేకరించేందుకు గాలిలో ఉండే పరికరాలను ఉపయోగించడం. డి. భూమి ఉపరితలాలు మరియు నీటి వనరుల నుండి మొక్కలు మరియు జంతువుల నమూనాలను సేకరించడానికి అందుబాటులో లేని ప్రాంతాలకు డ్రోన్లను పంపడం. సరైన సమాధానం అ. వివరణ. ఏరియల్ మెటాజెనోమిక్స్ అనేది సాధారణంగా గాలి నుండి సేకరించిన జన్యు పదార్థం, డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ వంటివి యొక్క అధ్యయనాన్ని సూచిస్తుంది. సాధారణంగా గాలిలో ఉండే కణాలు లేదా ఏరోసోల్స్ రూపంలో ఉంటుంది. ఇందులో గాలిలో ఉండే సూక్ష్మజీవుల సంఘాలను విశ్లేషించడం మరియు వాటి జన్యు వైవిధ్యాన్ని వర్గీకరించడం ఉంటుంది. మెటాజెనోమిక్స్ అంటే ఏమిటి? మెటాజెనోమిక్స్ అనేది వాటి సహజ జీవన వాతావరణంలో సూక్ష్మజీవుల అధ్యయనం. ఇందులో అవి సాధారణంగా ఉండే సంక్లిష్ట సూక్ష్మజీవుల సంఘాలు ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 10. జహంగీర్ పాలన క్రమంలో క్రింద పేర్కొన్న ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయి? అప్పస్కు GRUP 1 2023. 1. సిక్కుల 5వ గురువు గురు అర్జన్ దేవ్కు మరణ శిక్ష విధించటం. 2. మేవాడ్ రాజపుత్రులపై విజయం. 3. కాబూల్ కాందహార్ల ఆక్రమణ. 4. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు ఆగమనం. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 1 2 మరియు 3 మాత్రమే. 2 2 3 మరియు 4 మాత్రమే. 3 1 3 మరియు 4 మాత్రమే. 4 1 2 మరియు 4 మాత్రమే. వివరణ. మొఘల్ చక్రవర్తి జహంగీర్ 31 ఆగస్టు 1569, 28 అక్టోబర్ 1627. మొఘల్ చక్రవర్తి జహంగీర్ సిక్కు మతానికి పెరుగుతున్న ప్రజాదరణ పట్ల అసహనంతో ఉన్నాడు. అంతేకాకుండా 5 గురు అర్జన్ దేవ్ జీ పట్ల ఉన్న శత్రుత్వం కారణంగా పృథ్వీ చంద్, నక్షబందీలు మరియు చందు షా అతనిపై కుట్ర పన్నారు. గురు అర్జన్ దేవ్ జీ సింహాసనంపై కుట్ర పన్నిన జహంగీర్ తిరుగుబాటు కుమారుడు ఖుస్రుకు ఆతిథ్యం ఇచ్చారు. జహంగీర్ చివరికి గురు అర్జన్ దేవ్ జీని అరెస్టు చేసి ఉరితీశాడు. గురు అర్జన్ దేవ్ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జెత్ సూది 4న జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీనిని జూన్ 14న జరుపుకుంటారు. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. మేవార్పై మొఘల్ ఆక్రమణ. అమర్ సింగ్ 1617లో షాజహాన్కు లొంగిపోయాడు. మరుసటి సంవత్సరం 1616లో మొఘలులు విజయం సాధించారు. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది. 1638 నుండి కుర్దిష్ టర్కోట్ అలీ మర్దాన్ ఖాన్ కాందహార్ను షాజహాన్కు అప్పగించినప్పుడు కాబూల్ మరియు కాందహార్ రెండూ మొఘల్ నియంత్రణలో ఉన్నాయి. 2 హిందుస్థాన్కు జంట గేట్వే నగరాలు అంటే కాబూల్ మరియు కాందహార్లను మొఘల్ పాలనలోకి తీసుకురావడం మొఘల్ సామ్రాజ్యానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడింది. కాబూల్ కాందహార్ల షాజహాన్ ఆక్రమణ. కాబట్టి స్టేట్మెంట్ 3 తప్పు. చివరగా 1608లో బ్రిటిష్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ ఓడరేవులో భారతీయులకు చేరుకుంది. 1608లో ఈస్ట్ ఇండియా కంపెనీ కెప్టెన్ విలియం హాకిన్స్ను సూరత్లో కర్మాగారాన్ని ప్రారంభించేందుకు అనుమతి కోరేందుకు మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి పంపింది. కాబట్టి స్టేట్మెంట్ 4 సరైనది. Thank you for watching this video. Please subscribe my YouTube channel @Naresh Academy 5509. Have a nice day.